హలో గాయస్, మా ఊర్లో వినాయకుని పండుగ జరుగుతుంది. అందుకు స్టేజ్ కడుతున్నాం. చూడండి, అలా టెంట్కి ఇది 9,000 టెంట్కి తీస్తున్నాం. కానీ వాటర్ రాకుండా మేము అలా సెట్ చేస్తున్నాం పైన పట్టతో. ఇంకా వినాయకుడి దానికే ట్రాక్టర్లు ఎక్కిపోవాలని ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాము ట్రాక్టర్ కోసం. ఇంకెందుకు ఆలస్యం, ట్రాక్టర్ వచ్చేసింది, ఎక్కేస్తున్నాం. ట్రాక్టర్లో ఎక్కేసాం. డ్రైవింగ్ ఎవరితో వెళ్ళాలని పొట్లాడుతున్నారు, నువ్వా నేనా అని. మొత్తానికి ఎవరు తోలుతున్నారు. ఇంకా స్టార్ట్ అయ్యింది. నేనైతే బైక్ కింద కూర్చున్నాను వీడియో కోసం వెనికిలా. ఇది గైస్, ఇదైతే మా కంపెనీ. ఒకప్పుడు మా ఊర్లో ఒకప్పుడు ఉండేది కంపెనీ, ఇప్పుడు లేదు. సీజన్ రాల కంపెనీ. ఇంకేం బేదంచెర్లకి అయితే వచ్చేసాం. ఎప్పుడు బేదంచెర్లనే వినాయకుడు తీసుకునేది. ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి అక్కడికి, వినాయకుడి దగ్గరికి. అడున్న తీసుకున్న దగ్గరికి ఆల్రెడీ బుకింగ్ చేశాము. ఇదిగో చూడండి, ఇక్కడే బుకింగ్ చేసుకునేది వినాయకుడు. చూడండి, ఇక్కడ ఈ లాస్ట్ రెండు వచ్చేసి 18,000, ఇది 23,000, అక్కడివి 20,000. మేము తీసుకునేది ఆ రెడ్ కలర్దే, నిలబడారు చూడు అదే. ఇది వచ్చేసి 40,000 అంట. అక్కడే బేదంచెర్ల తీసుకున్నారు. కామెంట్ చేయండి గాయస్, ఎవరిది బాగుందో, అక్కడ ఏది బాగుందో. ఈ రెడ్ కలర్ది అయితే మాది. ఇది ఆకలిస్తుందని మధ్యాహ్నం 2 అవుతుంది, అందుకే రెడ్డి హోటల్కి పోయాము. మన వాళ్ళు అయితే లోపలైపోతున్నారు. చూద్దాం లోపల టేస్ట్ ఎలా ఉంటుందో. నేను కూడా ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం రెడ్డి హోటల్లో. అందరూ బాగుంటుంది అది అన్నారు. ఫుల్ మీల్స్ తింటున్నాం, అన్లిమిటెడ్ అండి వీడైతే. మేమైతే తిన్నాం, చాలానే బాగుంది. చూడండి, పప్పు, కర్రీ, సొంగలు, రైస్ అయితే అన్లిమిటెడ్. సాంబార్ కూడా పోసారండి. తిన్నాక టేస్ట్ అయితే బాగుందని మనోడు అంటున్నాడు. తినేసి బయటకు వస్తుంది. బయట ఇలా పెట్టారు. ఓ చాలా బాగుంది ఇదైతే. చూడండి చేపలు ఎలా తిరుగుతున్నాయో. మనకి ఇష్టం ఇలా పెంచుకోవాలని, బట్ కుదరలేదు. ఫ్యూచర్లో చూద్దాం. చూడండి చేపలు ఎంతలా ఉన్నాయో. అమ్మో, కర్రీ కూడా చేసుకోవచ్చు తిన్నతోళ్ళకైతే. మనోడైతే పక్క షాప్లో లాటరీ తగులుతుందని ఫ్రిడ్జ్లో అలాంటివి 100 రూపాయలు కట్టొచ్చాడు ఈ షాప్లో. మేధావే. ఇంకా వినాయకుడు ట్రాక్టర్లో పెట్టుకొని పోతున్నాము ఇంటికైతే. ఎందుకంటే వర్షం పడుతుందని అలా ఫుల్గా కవర్ చేసాము వినాయకుడిని. ఇంకో విషయం, ఎవరికి కానరాకూడదు అని, పూజ చేసినాకనే రివీల్ చేయాలని ఊరి వాళ్ళకి. ఇప్పుడు నుంచో ఇలానే చేస్తున్నాము. ట్రాక్టర్ గాన్లో చూడండి ఎనిగిలు పోతున్నట్టున్నాయి, కానీ ముందరికే పోతున్నాడు. చూడడానికే కెమెరాలు అలా కానొస్తుంది. పోవాలండి. మా ఊరు ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది. చిన్నగా పోవాలి, ఎద్దుల బండి పోయినట్టు. లేకపోతే వినాయకుడు ఎనికిలా ఎక్కడ పడిపోయే తెలియదు. అరుపులతో ఈలలతో సాంగ్ పెట్టుకుని అయితే ఇంటికైతే వచ్చేసామంటే ఎంటర్ అవుతున్నాం ఇంటికైతే. ఇప్పుడు వినాయకుడిని అయితే ఇంకా తిండికి దింపేసేయాలి. హలో గైస్, కొబ్బరి గట్టెలు అయితే కడుతున్నాము. ఆ పక్క ఈ పక్క 4 సైడ్లలో డెకరేషన్ చేశారు ఆల్రెడీ, బట్ ఇవి కడతారు కదండి, అలాగా తెచ్చేసాము మా ఊరు నుంచి.
పక్కన చేనులు ఉంటాయి కదా, తెచ్చేసాము. పూజారి అయితే వచ్చేసాడు మంత్రాలు చదవనీకే. అలా గైస్, ఇక్కడైతే నేనే కూర్చునేది. ఎలా ఉన్నాను చూడండి. మనలో అయితే ప్రసాదం కోసం వెయిటింగ్ చేస్తున్నారు. పూజ అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదం తిని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. మీకు వీడియో నచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.